పోలవరం జిల్లా దేవిపట్నం దండంగి కొండపై పెద్ద పులి తిష్ట వేసింది. రేడియో సిగ్నల్ ట్రాకర్ ద్వారా పులి కదలికలపై అటవీశాఖ ఫోకస్ చేసింది. పెద్ద పులి కదలికల్ని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హనుమాన్ ర్యాపిడ్ రెస్క్యూ టీం బృందాలు రంగంలోకి దిగాయి. పులిని బంధించేందుకు మత్ ఇంజెక్షన్ గన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పులి సంచరించే ప్రాంతంలో 4 ప్రత్యేక బృందాల పహారా కాస్తున్నాయి. రాజమండ్రి సర్కిల్ సిసిఎఫ్ డాక్టర్ జ్యోతి పర్యవేక్షణలో రెస్క్యూ కొనసాగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఇప్పుడైతే పోలవరం జిల్లా ఇక్కడ దండంగిలో ఇప్పుడు పెద్దపులి తిష్ట వేసింది. ఈ పెద్దపులి ఇక్కడ మహారాష్ట్ర నుంచి గత 5 నెలలుగా ఈ ప్రాంత తరలి వచ్చి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పరిస్థితి తెలిసిందే. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అది సంచరిస్తూ చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఎట్టకేలకు ఆ ఫారెస్ట్ అధికారులు పట్టుకుని దాన్ని అభయారణ్యంలోకి, అంటే పాపికొండల అభయారణ్యంలోకి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత 2 నెలలు కావస్తుంది, 2 నెలల పైనే కావస్తున్నా కానీ అది అభయారణ్యం ఉండకుండా మైదాన ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా తన కదలిక పెద్దగా లేకపోయినా ఒక పక్షం రోజుల నుంచి మరి గ్రామాల మీద దాడులు చేస్తుంది. గిరిజన గ్రామాల్లోని ఏదైతే పశువులు కట్టేస్తున్న ప్రాంతాల్లో అది ఆవు దూడని తిన్న పరిస్థితి ఉంది. మొన్న చూసినట్లయితే ఒకే రోజు 4 ఆవు దూడలను ఉంది. అయితే కొంత ఒక ఆవు అయితే ప్రాంతంలో ఈ ఘటన చేసుకుని ఆ తర్వాత అధికారులు అప్రమయ్యారు. మొత్తం అంతా కూడా ఇక్కడ పెద్ద పులిని ఏ విధంగా పట్టుకోవాలన్న దాని మీద కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాజమండ్రి ప్రత్యేక ఎవరైతే ముఖ్య సంచాలకులతో 200 మంది బృందం ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పులిని పట్టుకునే ప్రయత్నాల్లో అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా మొత్తం హనుమాన్ టీములకు సంబంధించి దాదాపుగా టీములు పనిచేస్తాయి. అలాగే మరొక రెస్క్యూ టీములు ఒక 6 బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే చూసినట్లయితే ఏదైతే అడవిలో అరపలు కట్టుకుని చెట్ల మీద ప్రత్యేకమైన షూటర్లు, అంటే 4 బృందాలు మొత్తం మంది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దండంగిలోని ఈ కొండ మీద తిష్ట వేసిందని చెప్పేసి ఇక్కడ రేడియో దీని మీద సిగ్నల్ ద్వారా ఇక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించిన తర్వాత దాన్ని పట్టుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది సడన్ గా చీకటి పడగానే దాని కదలికలను మార్చుకుంటుంది. అది ఏ గ్రామం మీద పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం అలపని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అది తన దిశ మార్చుకుని మళ్ళీ గేదెల మీద ఇక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మనం ఇక్కడ మరింతగా అప్రమత్తమయ్యారు ఫారెస్ట్ అధికారులు. హనుమాన్ టీంలు కూడా ప్రత్యేకించి ఇక్కడ నిఘా పెట్టారు. పైగా ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ ఎవరు గిరిజనులు ఈ లోపలికి, ఏదైతే ఫారెస్ట్ లోపలికి ఒంటరిగా వెళ్ళదు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. టామ్ కూడా వేస్తున్నారు. అదే విధంగా చూసినట్లయితే రైతులు కూడా ఒంటరిగా వెళ్ళొద్దని కూడా ఇక్కడ టామ్ వేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ బెబ్బులి మొత్తం గిరిజన ప్రజల్లో భయాందోళన కలుగజేస్తుంది. బిక్కుమంటూ వీరు జీవనం గడపాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏ రోజున తమ దూడల్ని, పశువుల్ని అది దాడి చేసి చంపిస్తుందని ఒక భయం, తమ మీద ఎక్కడ దాడి చేస్తుందో అనేది మరో భయంతో ఇక్కడ గిరిజన ప్రాంత గ్రామాల ప్రజలు, అంటే ముఖ్యంగా దేవిపట్నం మండలం ఇప్పుడు దండంగిలో తిష్ట వేసింది. ఈ దేవిపట్నం మండలం దండంగి దాటితే ఇది మైదాన ప్రాంతం. ఇక్కడ గంగవరం ప్రాంతంలో, అంటే గోకవరం ప్రాంతంలోకి వస్తుంది. గోకవరం ప్రాంతంలోకి వస్తే మళ్ళీ మైదాన ప్రాంతంలోకి అడుగు పెట్టే పరిస్థితి ఉంటుంది. చూసినట్లయితే మళ్ళీ మైదాన ప్రాంతంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ప్రజలతోటి చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులంతా కూడా అప్రమత్తమై అది మైదాన ప్రాంతంలోకి రాకుండా అక్కడే దాన్ని పట్టుకునేందుకు ఇప్పుడు
ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.